వచ్చిన తర్వాత పార్టీ చాలా మార్పు ఉంది. మార్పు జరుగుతుంది కూడా. ఈ రెండు పాలనలు చూసాను, వైసీపీ టీడీపీ రెండు పాలన మళ్ళీ కాంగ్రెస్ కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా పాలనలు మరి కేంద్రంలో రాష్ట్రంలో మరి ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మళ్ళీ కాంగ్రెస్ క్యాడర్ అంతా వచ్చింది అనుకుంటున్నారు. డెవలప్మెంట్ అయింది, ప్రజల్లో పోండి డెవలప్మెంట్ యాడ్ కొత్త డెవలప్మెంట్ ఏం లేదు. మరి ఎట్లా ఓటేస్తారు? డెవలప్మెంట్ చేస్తేనే కదా ఓట్లేసేది. చంద్రబాబు అమరావతి కట్టుకుని మరి ఏం లేదు అంతా. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది కదా, లీడర్లు అక్కడే ఉన్నారు, ఓటర్లు అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించి వచ్చింది సార్ వాళ్ళు అప్పుడే చాలా మంది మినిస్టర్లు మంత్రులు అంతా చేంజ్ చేస్తున్నారు కదా. పార్టీ ఇచ్చి వస్తున్నారు, అందరూ వస్తుంది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మంచి మెజార్టీ వస్తుంది. ఎన్ని సీట్లు అనేది మంచి మెజార్టీ వస్తుంది. రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిలానా, వారసుడిగా జగన్ భావిస్తున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? షర్మిలే వారసురాలు. ఎట్లా నేనే ఆయన వారసుడు ఎట్లా అనేది లేదు. ఆయన ఫేస్ కదా అవన్నీ చూస్తేనే తెలిసిపోతుంది. జగన్ వాళ్ళ ఆయన లక్కున్నాడా, షర్మిల వాళ్ళ ఆయన తండ్రి లెక్క పోలీసులు ఉన్నా చూడండి. ఓకే, కాంగ్రెస్ అన్ని నెరవేరుస్తుంది అంటారా ఒకవేళ అధికారంలోకి వచ్చి ఏపీలో? 100% అది కాంగ్రెస్ నెరవేర్చి ఎన్ఆర్జీఎస్ కానీ రైతు రుణమాఫీ, కరెంట్ ఫ్రీ అన్ని కాంగ్రెస్ తెచ్చిందే. వాళ్ళకి డెవలప్మెంట్ చేసి కూడా కావటం లేదు దీంతో. ఓకే, ఎన్ఆర్జీఎస్ తెచ్చారు, అన్ని వాడుకొని తింటున్నారు. సర్పంచులకు రూపాయి లేదు. సర్పంచులకి ఊర్లో పోయి మానవ మర్యాద లేకుండా చేసినట్టే కదా. ఎమ్మెల్యేలకే లేదు. సర్పంచ్ ఎమ్మెల్యేలు పంపిణీ పట్టుకుంటున్నారు. డైరెక్టర్లు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, పార్లమెంట్ సభ్యులు ఇవ్వటం లేదు. ఇదేం పాలన? సైకో పాలన. అంటే పాత లీడర్లు అందరూ వస్తారనుకుంటున్నారు మళ్ళీ కాంగ్రెస్? 100% ఖచ్చితంగా వస్తారు. మరి చూసారా, మన రాదు అని తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ కర్ణాటక వచ్చింది, ఆంధ్రలో లాజ లేకుండా వస్తుంది. ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది కాంగ్రెస్ మీద? మంచి అభిప్రాయం ఉంది. కాంగ్రెసే రావాలా, అంత ఇది కిరికిరి ఉండలో ఏముండలేదు. మంచి పాలన జరుగుతుంది, మంచి అవుతుంది. రైతులు కానీ కార్మికులు, కర్షకులు అందరూ ప్రతి ఒక్కరు. అసలు ఎంప్లాయీస్ చూసారా? ఎంప్లాయీస్ ఇంతవరకు జీతాలు లేక మంత్రులు వచ్చుకుంటున్నారు. బలోపేతం అయింది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక ఆయన రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలనే కోరిక ఉండిందనమాట. తప్పనిసరిగా ఆయన చేయాలని కోరిక ఉంది. అందుకని రాజశేఖర రెడ్డి బిడ్డ తను పార్టీ పెట్టిన తెలంగాణలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ కోరిక కూడా, కాంగ్రెస్ ప్రదేశ్ కోరిక కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తే ఇక్కడ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, కాంగ్రెస్ విజయానికి నాంది అవుతుంది. ఆమె కూడా ఒక దృఢ నిశ్చయితం ముందుకు తన తండ్రి కోరిక నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. కాంగ్రెస్ ఖచ్చితంగా అక్కడ బలోపేతం చేసి కాంగ్రెస్ గెలుపుకి పూర్తిగా చేస్తుందని ప్రజలు నమ్మకం. అంటే జగన్ ఉండగా ఇంకా షర్మిల సక్సెస్ అయ్యింది అంటారా వైఎస్ ఫ్యామిలీలో? జగన్ విసిగిపోయారు ప్రజలు. జగన్ యొక్క పరిపాలన నచ్చకుండా విసిగిపోయినారు. బీజేపీతో కూడా విసిగిపోయారు. బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకి చాలా దారుణమైనటువంటి రేట్లు పెరగడం, వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడడం, చాలీ జీతాలతో గడపలేక బీజేపీ కూడా ఏమి చేయలేని పరిస్థితి. బీజేపీ మతపరంగా ఆ పార్టీని బలోపేతం చేయడం. అంటే కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీకి వచ్చినాయండి. మరి వైసీపీ ఉండగా కాంగ్రెస్ ఎట్లా సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీకి వెళ్ళినాయి కదా. వైసీపీ కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీలో ఉన్నాయి. ఇప్పుడు ఆమె బిడ్డ రాజశేఖర బిడ్డ రావడం వల్ల పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అది సపోర్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఈ పార్టీలో కాంగ్రెస్ రావడానికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ లైన్ కట్టి వస్తున్నారు. ఈ మామూలుగా లేదు. ప్రజా ఒక ఇదిలాగా ఉంది. ప్రజాక్షేత్రం ఎలా ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని కృతనిశ్చితంతో ఉన్నారు. అందులో రాజశేఖర రెడ్డి రావడం వల్ల, షర్మిల గారు రావడం వల్ల చాలా పార్టీకి ఈరోజు ఒక నాయకురాలుగా ఆమె బాధ్యత తీసుకొని ఈరోజు ఈ రోజు నుండి కాంగ్రెస్ ఖచ్చితంగా 24 ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ రూలింగ్కి వస్తుంది.
మరి జగన్ పార్టీ 3వ స్థానానికి పోయే పరిస్థితి అయింది. ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాక కాంగ్రెస్ పార్టీకి పెద్ద పండగగా ఉంది. షర్మిల రావడంతో కాంగ్రెస్కి మాకు చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాకు పునర్విజయం వచ్చింది. ప్రజల్లో ప్రతి ఒక్కరు షర్మిల గారు వస్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఆమె వస్తే బాగుంటుంది కదా అంటే చాలా బాగుంటుంది. ఆయన తండ్రి పార్టీ అది, తప్పకుండా రావాలి. ఇప్పటికే ఆమె లేట్ చేశారు. ఆవిడ ఎప్పుడో వచ్చి ఉంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకెళ్ళేది, రాబోయే ఎన్నికలు బాగా ఎదుర్కొనే వాళ్ళం మేము అని అంటున్నాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం అన్నుండగా చెల్లి సక్సెస్ అవుద్ది అంటారా ఏపీలో? రాజకీయాల్లో అన్న చెల్లెళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. రాజకీయాల్లో పార్టీ పరంగా రకరకాలుగా ఉంటారు. ఏ పార్టీకి ఎవరికి ఇస్తే ఆ పార్టీలో ఉంటారు, ఎవరికి కావాల్సిన పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరి ఆశయాలు వాళ్ళవి. అందులో రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతోటి ముందుకు వెళ్తుంటారు. అందులో మన రాజశేఖర రెడ్డి గారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, అది వారసత్వ ఆస్తి. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కల్లా ఆయన రాజశేఖర రెడ్డి గారు తండ్రి లాంటి వాడు. తండ్రిని కాదనడానికి కానీ తండ్రి ఆస్తి కాదనడానికి ఎవరికి హక్కు తండ్రే రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి తండ్రి. 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పరంగా? మేము మంచి పోటీ ఇస్తాము. మంచి పోటీ ఇస్తూ మంచి ఓట్ల శాతాన్ని సాధిస్తాము. కనీసం 15% ఓట్లు మేము సాధిస్తామండి. అంటే పోయిన లీడర్లు అందరూ మళ్ళీ వస్తారు అనుకుంటున్నారు బయటికి వెళ్ళి? ఆహ్వానం వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అందరినీ వెళ్ళిపోయిన పాతగా వెళ్ళిపోయిన అందరూ తప్పకుండా ఎక్కడొక్కడ వెళ్తుంటారు. ఏదో గ్యాప్ చేసుకుని వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు వెళ్ళాలి. అందరూ ఎవరిని తప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, అందరూ రావాలని మేము మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్ని, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళందరినీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరినీ, షర్మిలమ్మ గారు వచ్చారు కాబట్టి అందరికీ అక్క ఆమె వచ్చారు కాబట్టి ఆవిడకి తోడుగా నిలవాలని, అందరినీ రావాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కోరుకుంటున్నామండి. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ కు సంబంధించి? ప్రజల అభిప్రాయాలు ఇంతకు ముందు కొంచెం విభజించింది కదా అని కోపంతో ఉండేవారు. ఇప్పుడు ఈ రాను పరిస్థితులు అందరికీ అన్ని పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ తాలూకా పార్టీల పరిపాలన చూసి కాంగ్రెస్ అయితే మంచిది అనే ఆలోచనలోకి వచ్చారు. ఇంకా షర్మిలమ్మ రావడంతో వాళ్ళలో కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఆలోచన రేగిందండి. ఆ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది త్వరలో అని మేము అనుకుంటున్నాం. ఆ మేడం గారు ఏమో త్వరలో రూట్ మ్యాప్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా అందరిని ఆకర్షించడం, అందరినీ పార్టీలో తీసుకోవడం, వాళ్ళ పార్టీలో తీసుకోకపోతే ఆ ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పడేటట్టు మేము వివరణ చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన వైసీపీ ఉండగా, అదే పార్టీలో లీడర్, అదే పార్టీలో కార్యకర్తలు, అదే పార్టీలో ఓటర్లు కాంగ్రెస్కి ఎలా వస్తారు అనేది ఉంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాగ వస్తారంటే పార్టీలు వస్తుంటాయి. అంటే కాంగ్రెస్ ఓటర్లే వైసీపీకి వెళ్ళారు కాబట్టి కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కానీ భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ అనుబంధం లేని వాళ్ళు ఎవరూ లేరు. భారతదేశంలో కానీ, కాంగ్రెస్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ. సో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో స్థానంలో కొన్ని సమయాల్లో వెళ్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఇదంతా ఒక సముద్రం లాంటిది, వస్తుంటారు, వెళ్తుంటారు, పోతుంటారు. మేము ఏంటంటే ఇప్పుడు మా షర్మిలమ్మ ఒక పెద్ద ఆయుధంగా వచ్చారు. ఇప్పటివరకు చేసిన రుద్రరాజు గారు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు. అంతకుముందు చేసిన శైలజారాజు గారు బాగా తీసుకొచ్చారు. అంతకుముందు బాగా గట్టి పరిస్థితులు ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు దాన్ని ఒక లైవ్లో తెచ్చి. వైఎస్ షర్మిల గారు వచ్చారు కదా, ఎట్లా ఉంది పార్టీకి సంబంధించి వేవు? షర్మిలమ్మ గారు వచ్చిన విశేషాలు కూడా పార్టీకి బలోపేతం కోసమే వచ్చినట్టు, పార్టీ మీద ఇంట్రెస్ట్తోనే ఈ పార్టీలో చేరింది. వాళ్ళ తండ్రి గారి ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ తండ్రి గారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరికతో ఉన్నాడు. ఆ ఆశయాలను నెరవేర్చడానికి షర్మిలమ్మ గారు వచ్చారు. పోతే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని రాజధాని రాష్ట్రం అయిపోయింది. అలాంటి రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఎవరైనా కాంగ్రెస్ అధినాయకులందరూ కూడా ఇదే రాజధాని, మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం పెట్టేది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి రాజధానికి అమరావతి రాజధాని అని చెప్పి, అలాగే ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు కానీ ఏదైనా కానీ రాజధాని వల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే సాధ్యపడిద్దని చెప్పి రాహుల్ గాంధీని ప్రధానం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చూడటం కూడా జరిగిపోయింది. ఈ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ బీజేపీకి తొత్తుగా మారిపోయిందని చెప్పి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడటం జరిగింది. శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళినా తిరిగి రావడానికి ఆలోచిస్తున్నారు, తిరిగి వస్తారు కూడా. ఆల్రెడీ ఈరోజే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకా
ఇంకా వైసీపీలో నుంచే ఈరోజు మాకు 4-5 జాయినింగ్ జరగడం జరిగింది. ముందు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఒక 10-12 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపుకే మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ త్రికోణం పోటీలోకి వచ్చింది. మేము కూడా అసెంబ్లీలోకి వెళ్ళబోతాం. లేదు ఏదన్నా త్రికోణంలో పోటీలోకి వచ్చి మా అవసరం ఏ పార్టీకైనా అవసరం వచ్చింది, మాకు మద్దతు ఇస్తే మేము వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.